హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి పోస్టల్ శాఖ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. కేవలం మీకు 18 ఇయర్స్ ఉంటే ఈ జాబ్కి అనేది మీరు ఎలిజిబుల్ అనమాట. జస్ట్ మీ దగ్గర 10th మెమో ఉన్నా సరే మీకు ఈ జాబ్కి అనేది ఎలిజిబుల్ అనమాట. బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మనకి పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది తీయడం జరిగింది. ఓకేనా గైస్, వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి మణిపూర్ డివిజన్ వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే మనకి ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనేది చూపిస్తాను చూడండి. అలాగే మనకి ఎండింగ్ డేట్ కూడా మీకు చూపిస్తాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ స్పెషల్ విండో ఫర్ రిజిస్ట్రేషన్ అప్లయింగ్ ఫర్ ద నోటిఫికేషన్ పోస్టర్స్ ఆఫ్ ద మణిపూర్ డివిజన్ ఆఫ్ ఇన్ జీడిఎస్ ఆన్లైన్ engagement and scheduled from July 2023 is now open. Starting date is 26/09/2024 and ending date is 30/09/2024 అనమాట. ఓకే నైస్. అంటే మనకి ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవడానికి మనకి మినిమం వచ్చేసి 4 days ఇచ్చారనమాట అప్లై చేసుకోవడానికి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా గైస్. ఇప్పుడు వచ్చేసి వీడియోలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈ వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ మనకి పోస్టర్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే మనకి బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ ఒకటి ఉందన్నమాట. అలాగే మనకి ఏబిపిఎం పోస్ట్ ఒకటి ఉందన్నమాట. బీపీఎంకి వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి మినిమం శాలరీ వచ్చేసి మనకి 12,000 అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే మ్యాక్సిమం శాలరీ వచ్చేసి మనకి 30,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఏబిపిఎం ఆర్ డాకా సేవక్స్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి మినిమం శాలరీ వచ్చేసి 10,000 అలాగే మనకి మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 25,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్. అలాగే మనకి ఈ జాబ్స్కి వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే అందులో ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ ఉండాలన్నమాట. ఓకేనా గైస్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి షెడ్యూల్ క్యాస్ట్ అలాగే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదన్నమాట. అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళలో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీరు మినిమం 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ఏ యూనివర్సిటీ నుంచి అయినా మీకు జస్ట్ 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి మీకు 60% ఉన్నా సరే మీకు జాబ్ అనేది కన్ఫామ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అలాగే మనకి అదర్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అనమాట. మీకు సైక్లింగ్ లేదా మీకు బైక్ అనేది డ్రైవ్ చేయగలిగి ఉండాలన్నమాట. ఓకేనా గైస్. అలాగే మీకు జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఏవేవి మార్క్స్ ఉండాలంటే మీకు ఒకటి మీ దగ్గర మార్క్ షీట్ అలాగే మీ దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీకు ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్, అలాగే మీకు సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఏదైనా అథారిటీ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. Thank you for watching this video.